దేర్ ఆర్ కపుల్ ఆఫ్ అన్ఎక్స్పెక్టెడ్ పాయింట్స్. మనం సినిమా ఒకలా వెళ్తుంది అనుకుంటాం. నేను చాలాసార్లు ఏంటంటే స్టోరీ నేను ఎలా వింటానో నీకు కూడా తెలుసు. సో అది ఇన్వాల్వ్ అయితే విజువలైజ్ చేసుకుంటున్నప్పుడు నాది ఒక ముందు నెక్స్ట్ 1-2 సీన్స్ ప్రెడిక్ట్ చేయడం ట్రై చేస్తూ ఉంటాను నేను వింటూ ఉన్నప్పుడు. ఇలా అవుతుంది అలా అవుతుంది అని. చాలాసార్లు చాలా ప్లేసెస్లోని కొన్ని కీ చేంజెస్ అవుతాయి. మనం ఎక్స్పెక్ట్ చేసింది కాకుండా ఇంకో విధంగా వెళ్ళేది. అది అసలు నా మైండ్లో ఉండేదే కాదు. అలాంటి అంటే వాటిని ట్విస్ట్ అనాలో అన్ఎక్స్పెక్టెడ్ రెవల్యూషన్స్ అనాలో ఏమనాలో తెలియదు, కానీ అవైతే జరిగేవి. అది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ ఈ అమ్మాయి క్యారెక్టర్ ఆర్క్ నాకు నచ్చింది. అంటే ఒక ఈగర్నెస్, అమ్మాయి ఒకరిని ఇన్స్పిరేషన్గా తీసుకుని వచ్చి ఎలా అయినా మార్కులు కొట్టేయాలి, ఎలాగైనా నాలో ఇంత సత్తా ఉంది నేను చూపించుకోవాలి, దట్ ఈగర్నెస్ టు షో హర్ కేపబిలిటీస్. అట్ ద సేమ్ టైం తన వల్నరబిలిటీ ఫ్యాక్టర్స్, అట్ ద సేమ్ టైం తను తను అదంతా ఉన్నా బికాస్ తను పెరిగిన వాతావరణం అవ్వచ్చు, లేదా తను షీస్ ఫ్రమ్ వికారాబాద్, అక్కడ తను పెరిగిన వాతావరణంలోని ఇంతవరకే స్కోప్ ఉంది మేబీ ఆ అమ్మాయి పర్సనలీ గ్రో అవ్వడానికి. కానీ అమ్మాయి మైండ్ వైజ్లో చాలా బ్రాడ్, తనకి చాలా ఇది చేయాలి అది చేయాలి ఉంటుంది, చాలా ధైర్యం. కానీ అది తను చూపించుకోలేదు, సైలెన్స్లో ఉంటుంది. ఆ ఇన్నర్ టర్మాయిల్స్ అవి నాకు చాలా నచ్చాయి. సో అది తను హౌ ఇస్ షీ బ్రేకింగ్ ఇట్, అంటే లేదు 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 అంటున్నా సరే వెళ్ళి చేయాలని ఏమనుకుంటారన్నది ఒక తెగింపు వచ్చేస్తుంది, ఒక పాయింట్లో తెగింపు వచ్చేస్తుంది. అవును, అంటే ఆ తర్వాత బికాజ్ సినిమా చూసా కాబట్టి నేను కూడా చెప్పొచ్చు, ఆ ఇన్నోసెన్స్ నుంచి వెళ్తూ వెళ్తూ ఒక పాయింట్ తర్వాత ఏమనిపిస్తుంది అంటే వై ఇలా చేద్దాం, ఇప్పుడు దీని తర్వాత రిపర్కషన్స్ ఏముంటాయి, దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతాయి, అంత దూరం ఆలోచించదు. ఫాస్ట్గా చేసేయాలి, తొందరగా చేసేయాలి, మనం మార్కులు కొట్టేయాలి, ప్రూవ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఇది ఒక కేసు సాల్వ్ చేసేస్తే అప్పుడు నన్ను సీరియస్గా తీసుకుంటారు. కైండ్ ఆఫ్ ఇది వెళ్ళి 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 దెన్ ఫైనలీ ఒక అన్ఎక్స్పెక్టెడ్ పొజిషనింగ్లోని తను అనుకోకుండా ఒక కైండ్ ఆఫ్ ఒక క్రేజీ కేసు వచ్చి తన ముందు ఉంటుంది. ఎవరు పట్టించుకోరు, ఈ కేసులో ఇంత సీన్ ఉందనే విషయం ఎవరికి తెలీదు. అది తను షీ రియలైజెస్ ఇట్ అండ్ దెన్ హౌ దట్ బికమ్స్ బిగ్. అంటే అది ఎక్స్పెక్ట్ చేసిన కన్నా కేసు చాలా పెద్దది అవుద్ది ఇన్ టర్మ్స్ ఆఫ్ సివియారిటీ. ఇప్పుడు మనం కొత్తగా ఏ ప్రొఫెషన్లోకి వెళ్ళినా సరే, పోలీస్ అవ్వనివ్వండి లేదా మన ఫీల్డ్ ఏవైనా సరే, ఎలా నడుచుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఎంత చెప్పాలి ఎంత చెప్పకూడదు, ఎలా చెప్పాలి, ఈ మ్యాజిక్లు గిమ్మిక్లు మనకు తెలీదు. మనం ఎందుకంటే మనకి అవన్నీ ట్రైనింగ్లు ఇవ్వరు కదా. మనకి ఎంతసేపు ఇప్పుడు యాక్టింగ్ ట్రైనింగ్ ఎవరైనా తీసుకుంటే యాక్టింగ్ నేర్పిస్తారు, ఇంటర్వ్యూల్లో ఎలా మాట్లాడాలో, బయట ఎలా నడుచుకోవాలో అవన్నీ గ్రూమింగ్ అదంతా ఉంటుంది, కానీ జనరల్లీ అదంతా ఉండదు. పోలీస్ ట్రైనింగ్లో కూడా ఐఎమ్ గెస్సింగ్, అంటే నాకు కంప్లీట్గా అవగాహన లేదు, బట్ ప్రెస్తో ఎలా మాట్లాడాలి యాజ్ అ పోలీస్, లేదా వీళ్ళు ఎలా హ్యాండిల్ చేయాలి, మన సుపీరియర్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, అవన్నీ నేర్పించరు. ఉండి ఉండి ఆ రాటు తేలిపోవడం వల్ల మా స్లోగా నేర్చుకుంటారు. అదంతా కూడా చూపిస్తారు ఈ సినిమాలో. నాకు ఆ పాయింట్స్ చాలా నచ్చాయి. అంటే యూ కెన్ సీ అన్ ఆర్క్. మాతో మీ వ్యాపారాన్ని పెంచుకోండి. అన్ని రకాల వ్యాపార ప్రకటనలు మా IOTT ప్లాట్ఫారంలో వేస్తాం. అతి తక్కువ ఖర్చుతో మీ వ్యాపారం నిమాతో ముందుకు తీసుకువెరతాం. అన్నింటిలో మీ వ్యాపారం ప్రచారం చేస్తాం. మీ వ్యాపారం మా ప్రచారం. మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి.